కష్టపడితేనేమో కుత్తాలు దుమ్మత్తాను తిరిగి ఎంత తొందరగా దిగుతా అంత మంచిది మనం ఒక్క రౌండ్ అయినా చక్కగా దిగితే ఏం చేస్తాను ఆ బండి మీదకి నేను ఇక మా కాకదుడు చూడు మా కాకదుడు ఎంత తోటినాడు ఆ పిర్రలు దాని తోటినా చూడు నీ అవ్వ దిగబెట్టినావు గిదేనా పద్ధతి డ్రైవరు చేయి అమ్మ గద్ద దిగబడతా మిషన్ ఎక్కడన్నా ఆ కాకనా ఎటువంటి ఇటు కూర తింటారా దీన్ని నీ సరుపు అదే కానీ ఆగో 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 దరుగుతుంది అవరే చాయ్ ఏ హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు రాగ్ వచ్చేసి అయితే మనం అయితే అట్ల ట్రిప్లకి అయితే వెళ్ళిపోతాను ఇన్ని రోజులు మనం పెద్ద పూరని పట్టుకొని అయితే వెళ్ళిపోయినాం ఇప్పుడు చిన్న బండిని అయితే పట్టుకొని వెళ్ళిపోదాం అనమాట అట్ల ట్రిప్లకు మరి బురద అయితే లేదన్నాడు వాడు మరి అడిగి పోయినా వాళ్ళు వెళ్తుంది బురద ఉంటుంది వంటదాటే దీనికి వెనకనే ఆల్రెడీ రూపుతాడు కూడా పెట్టుకొని ఉన్నా ఎందుకైనా మంచిది మరి పుస్తకం బురద ఉంటే గుంజుకోవచ్చు అని చూద్దాం వాడు ఏం తర్వాత తెలుస్తుంది బురద ఉన్నా లేదా అయ్యో పోరిదని చెప్పులు మోపిస్తాను అయ్యో పెట్టాడు పెట్టు అది పెట్టు అక్క చెప్పులు వచ్చింది మామ పోరి మనం అయితే వెళ్ళిపోతాం వీడికి వెళ్ళి టక్కన జర తొందరగా వెళ్ళిపోతే ఒక పని కూడా అయిపోతుంది మన బండ్లో అయితే వాటర్ క్యాన్ పెట్టేసింది పిల్లగాడు తక్కువ దూరం వీడికి వెళ్ళి అంత ఎక్కువ దూరం ఏమి ఉండదు ఇక మన చిన్నపురం లుక్ అయితే ఇట్లున్నది అనమాట ఇవన్నీ కోసే వీళ్ళంతా అక్కడ కోస్తాను మిషన్ డైరెక్ట్ వీడు అన్లోడింగ్కి వచ్చిండా పిల్లగాడు అన్లోడింగ్కి వచ్చిండు అనుకుంటా మనమే పోవాలి ఇప్పుడు మనం పోయి మన బండి లోడ్ చేసుకొని రావాలి మళ్ళా సాయిలు జర్రా మలకమల్లి జరగవారా వెళ్ళాం కాక ముందట వాడు ఆల్రెడీ ఒక ట్రిప్ అన్లోడ్ చేసేసిండు మనం అయితే మళ్ళీ లోడ్ చేసుకున్నది అయితే పోతాను ఇక ఏ గౌరవ్ అజానా అజా గౌరవ్ వచ్చేస్తుండు గౌరవ్ ఇగో గౌరవ్ ఇవాళ పొద్దు ఇవాళ హైలైట్ ముచ్చటోటి జరిగింది మా మీకు నేను దీని గురించి సపరేట్ వీడియో తీస్తా బిగ్ ఫ్యాన్ అట చూసినావా ఇక ముందట బండి అయితే అట్లా పోతుంది దీని వెనకనే పోవాలి కానీ ఇక సెకండ్ బండి ఇవ్వాలి మన ఫస్ట్ బండి మనదే అన్నమాట ఇవ్వాలి అది సెకండ్ బండి మనదే అన్నమాట ఇవ్వాలి లేదని అడుగుతాను రోడ్వేటర్గా పంపించినాం ఇవాళ ఓ నార్దువేల్నే ఏమో నార్దువేల దందా స్టార్ట్ అవుతుంది అనమాట అందుకే 4 వీల్ అటు పంపించేసిన అంత బాగా ఏం తాగలేమో మన బండి కొంత తాగింది కొంత బెండ్ కూడా ఏర్పడుతుంది ఆ బెండుని తీపియాలి రేపు పొద్దుగాల నన్ను ఎల్లుండన పోయి ఈ అమ్మ కారుకు పొద్దుగాల అరే యార్ హాయిగా పొద్దుగాల ఘోరంగా అయింది కారా చెప్తావు కారుకు తాకింది మా కారుకే మన కొంచెం అయింది మా తమ్ముడు ఈ బండి తీసి ఆ బండికి ఇడిచిండు ట్రాలీ ఘోరంగా అయింది అది అంటే ఎంత ఎక్కువ కాలేదు కొంచెం బెండ్ అయింది అది రేపు దాన్ని తీపిస్తా ఏం చేస్తావు ఇక గాచారం గుద్దలినప్పుడు ఏం చేయలేము ఇక ఇంకా గట్టి గుజ్జ ఘోరంగా ట్రాల్ తాకింది అది దాని వెనకనే ఉన్నది ముందు ఆడు మావాడు ఏం చేసిండు మీడియంలో పెట్టిండు ఫ్రంట్ గేర్ పడతలేదు పడకపోయిన తర్వాతనే రివర్స్ చేసి పట్టుకున్నది గట్ల కాదు ఫ్రంట్ గేర్ పడకపోయిన తర్వాత నేను రివర్స్ చేసి ఫ్రంట్ ఎత్తే పడతాను రివర్స్ చేసేవారు రివర్స్ కొంచెం గింత వేదిక అంతే పోయి తాకింది ఇక దెంగలే ఎక్క మా అయ్య ఎవడన్నా తాకిస్తాను ఊకుందో నువ్వు తాకించిన వాడు సపడే కూకుంటాడు అంటాడు రేపు మెల్లగా పోయి దాన్ని తీపిస్తా రేపు ఎట్లా రేపు పోవాలి కదా కొంచెం ఏర్పడతాను ఎక్కువ తాగలే కొంచెమే కానీ దాన్ని చూస్తేనంత పిస తెంగుతుంది ఇక మనం దీనికి పెట్టుకొని మనోడైతే అట్లు పోసేస్తాడు పొద్దుగాల అడ్లు పోసి పడదెంగుతాడు ఈ అడ్లు పోసిన తర్వాత మనమైతే దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోదాం ఎక్కువ దూరం ఏమి ఉండదు మామ దగ్గరనే అడ్లు పోసేది కూడా అంత దూరం ఉండదు కాబట్టి జర ఇబ్బంది ఏమి ఉండదు ఈ దగ్గరనే ఈ ఐకేవిలా చింటుగా ఎనక డోర్ వేసుకుంటాడు ఆడికాడే బండి డోర్ వేసి లేదని ఇగో తాతదే పొలం కోసేది మొత్తం తాత అలిచలు ఎలా
మాండియాలో ఒక్కరోజు నడుస్తుంది కావచ్చు మాకు ఇక్కడ. ఈ ఒక్కరోజు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది ఇక బండి కూడా బాగుంది. देख के चलो थोड़ा हाँ सेंटर में हो थोड़ा गड्ढा है थोड़ा देख के चलो టమ్మ ముక్కిరిపోయినాడు గడ్డ మట్టి ఉన్నది కానీ దాని తగిలింది అనుకో ఆయన కట్టర్ వీక్తుంది మళ్ళీ తాత అయ్యో వెళ్ళిపోతాను స్టార్ట్ ఇక మా తాత మేదినాథ్ వెళ్ళిపోతాను. పోయి అయితే అన్లోడ్ చేసుకొని ఇక వచ్చేస్తాం తొందరగానే. అయ్యో తిప్పాలి దూరం చల్ కట్ చేసుకోవాలి బండి ఎందుకంటే ట్రాలీ బండి కాబట్టి. దాని మీద కూర్చోతుంది సపరేట్గా అల్ల అయితేనే సెట్టు ఏ లొల్లి ఉండదు. మంచిగా కూర్చో ఆరామ్స్గా. తాతను అట్లా కూర్చునే పెట్టిన అదా మనమైతే వెళ్ళిపోదాం ఇక. మొత్తం ఘోరంగా ఎత్తేస్తుంది మామ. ఆ 4 వీల్ మొత్తం అనుకుతుంది అటు ఇటు. ఇది కొంచెం అనకదిలే ఏ లొల్లి లేకుండా జర మంచిగానే పోతా ఉంటుంది. జర చూసుకుంటూ పోవాలి చూసుకుంటూ రావాలి కథం అయిపోతుంది ఇక. మనం వచ్చేవారికి ఎట్లా బండి లోడ్ కాదు మా అంటే ఏంటిది ఒక నిండి ఉంటుంది కావచ్చు ఒక ట్యాంక్. వచ్చిన తర్వాత మన బండి పక్కగా పెట్టుకొని ఆ కుక్కలు ఎట్లున్నదో. బురద గిరిది ఏం లేదు కాబట్టి 2 వీల్ ఏం కాదు బొల్లు వెళ్ళిపోతుంది. బురద ఉంటే రాదా. అదే అదే చూసినా దడ పుట్టించే వాడే దగడు మగాళ్ళకే మీరు మొగుడు దడ పుట్టించే వాడే దగడు. అడ్లు కొంచెం ఆ ఒడ్ల కాడ అటు ఇటు మెస్ వెళ్ళినప్పుడు అడ్లు కొన్ని పోతా ఉంటాయి. అందుకే ఆ తాత కూడా ఇటు అనేసుకుంటాను మెల్లగా. గిట్ల వాడి గిట్ల ఎక్కి మళ్ళీ ట్రాక్టర్ కాడికి వెళ్ళి ఎక్కి రోడ్డు మీద పోసుకొని రావాలి. ఇగో ఇవన్నీ పోసినా మనమే కావచ్చు. అబ్బో ఏ డేవన్నా సల్లంగుందన్నా డేవన్నా ఎవరి మిషన్ కింద చదువుతాడ. ఓకే అంటే సాపు చేస్తారు వెనకకు తోడు పెద్ద చేస్తారు కావచ్చు. ఎందుకంటే లారీలు దిగి లారీలు ఎక్కదందుకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఎక్కిస్తారు కావచ్చు. అదో తుమ్మలాన్ని వీకిస్తారు జేసీబీలో. అగో లడ్డుబాయ్ పాటలు పెట్టుకో వస్తాడు. ఎక్కడ తాత దడ పుట్టించే వాడే దగడు మునగాళ్ళకి వీడు మొగుడు. అయ్యో కుప్పకి ఇదేనట మంచిగా దున్నాగో ఇదేనా. ఫస్ట్ అయితే పరదలు వేసుకున్న తర్వాత మళ్ళీ పోద్దాం. బండి కాడికి అయితే వెళ్ళిపోదాం ఇక. ఎక్కుతాత ఇక నిలబడి మెల్ల కొద్దిసేపు. నెక్స్ట్ సార్ నుంచి నా నెంబర్ రాకుండా ఏం కాదు కానీ ఇడికెళ్ళి మళ్ళీ బండి కాడికి పోతే కథ అయిపోతుంది ఇక లెక్క. అక్కడ జేసీబీ ఉన్నది. జేసీబీ లుక్ కూడా మీకు నేను చూపెడతా. జేసీబీ మొత్తం అన్నీ సాఫ్ చేస్తాను అక్కడ. అంటే లారీలు గిరీలు దిగేందుకు. ఎందుకంటే కింద మొత్తం అడ్లు పోసింది కదా. అడ్లు మీదకి ఎక్కాలంటే కింద కాంట పెట్టుకుంటే లారీలు ఉంటే ఎక్కేస్తాయి. చూడ జేసీబీ వర్క్. ఇదైతే సెకండ్ ట్రిప్ మనది. సెకండ్ ట్రిప్ ఫస్ట్ లోడ్ అవుతుంది అన్నమాట. ఇంకొక ట్యాంక్ పోసుకొని అయితే వెళ్ళిపోవడం మనం కూడా. మనం అయితే కొంచెం బండి లుక్ మీకు నేను చూపెడతా. అంటే బండి ఎట్లా నడుస్తుంది కథ ఏంది సంగతి అనేది. గౌరవ్ బాయ్ బండి నడుపుతాడు. మనం కూడా ముందడి పోయిన తర్వాత మీకు నేను చూపెడతా మనడు బండి ఎట్లా నడుపుతాను నేను ముచ్చట కూడా. చలో కథం వెళ్ళిపోదాం ఇట్లనే పట్టుకోండి డైరెక్ట్. అయ్యో
गौरव 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 आई बोलो ए यार गौरव आई చెప్తా నూరని అవ్వ కంది చెట్లు కాలిపోయినాయి మొత్తం ఇటు కంది చెట్లు మనం పోయే లుక్ మొత్తం వేరే ఉంటుంది చూపెడతా అంటే అచ్చా అంటే అంటే నీకు బండి లుక్ మొత్తం కనబడుతుంది కావచ్చు నాకు తెలిసి బండి అయితే మొత్తం కనబడుతుంది కానీ దొయ్యలు చక్కగా లేవు మామ దొయ్యలు చూస్తే మస్తు పెద్దగా ఉన్నాయి కానీ మొత్తం అంకాలున్నాయి అంతా ఏడ పుట్టి ఏడ మెరిగి ఏడ చచ్చిపోతావు ఘోరంగా దుమ్మెళ్తాంది నీ అమ్మ పిచ్చి పిచ్చి దుమ్మెళ్తాంది ఇలా गौरव बहुत दुम्मा रही है भाई बहुत अच्छा रही है अब मन सगम తెలివే సగం ఇందా కానీ గుద్దాల దుమ్మత్తాంది కొంచెం నైట్ తో దబాయి देके सोना पड़ता है వేరే ఉన్నది కదా కానీ దొయ్యలు మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి వేస్తకే రాదు కోస్తా అంటే వెనకకు ముందడికి అనే పనే ఉండదు అనమాట దొయ్యలల్లో కష్టపడితే మా కుత్తాలు దుమ్మత్తాను తిరిగి ఎంత తొందరగా దిగుతా అంత మంచిది మనం ఒక్క రౌండ్ అయినా చక్కగా దిగితే ఏం చేస్తాను ఆ బండి మీదకి నేను కుత్తా అరుగుతుంది క్యాబిన్ అయితే ఏ రోజు ఉంటుంది లౌడ్ అది క్యాబిన్ కాదు కాబట్టి ఘోరంగా దుమ్మత్తాను बहुत डस्ट आ रहे हैं डस्ट क्यों మళ్ళీ లేదంటే ఘోరంగా హీట్ ఇస్తాను బండి కూడా దాని లోడ్ పడుతుంది ఘోరానికి ఇలా బండికి చెయ్యంతా వచ్చి కాలు పెడితే ఇలా పట్టుకుంటే ముఖ మీద జావదేంగుతుంది ఇప్పుడు గిట్ట అయితే ఏం కాదు కానీ ఇక్కడ అవుతారా ఇచ్చి పడదేంగింది నాకు దుమ్ము మళ్ళీ పొలము కూడా బాగా పడ్డది పడకడ మొత్తం కటపర కింది అంగబెట్టి కోసలు అవుతుంది ఎంత కింది కంటే అంత మంచిది మళ్ళా మీ అమ్మ రపరప ఇచ్చి పడైతే కాలు పెట్టనిచ్చలేదు మా కాలు పెడితే ఇంజన్ దగ్గర కాలు పెట్టుడు అవుతుంది కదా ఘోరంగా సుర్రు అంటానే ఇక మొత్తం చూడు కింద ఎట్లా పడ్డదో పొలం అంతా ఘోరంగా మళ్ళీ ఓ बहुत ही डारे भाई रुको मैं चलूंगी रुको मैं चलूंगी అయ్యో దీని అమ్మది ఇంకా ఘోరంగా దుమ్మత్తాను మామ సత్తాండు ఆడు ఎట్లా కోస్తాడో నాకైతే అనిపిస్తుంది ఊరిని అవ్వ నువ్వు ఎట్లా కోస్తానో అనిపిస్తుంది అని చూస్తాంటే ఈ లవడాల పంచాయతీ మనకైతే అది సపరేట్గా పోయి బండి మీద కూర్చున్నాం ఇక ఇచ్చి పడేస్తాను దుమ్ము గుడిగా మనతో కాదు మొక్క చూసినాం ఎట్లా తయారైందో అమ్మ అంటే మిషన్ ఆడ అదైతే అమ్మ పక్కన దిగబడ్డది మామ ఆడికైతే తీసుకుపోతాను మీకు ఇక చూద్దాం ఇక మరి ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది మీకు కూడా అర్థమైపోతుంది ఇక మా కాకదుడు చూడు మా కాకదుడు ఎంత తోటినాడు ఆ పిర్రలు దాని తోటినా చూడు నీ అమ్మ దిగబెట్టినావు గిదేనా పద్ధతి డ్రైవరు చేయి అమ్మ గంట దిగబడతా నా మిషన్ ఎక్కడన్నా నీ అమ్మ గట్ల బండి దిగబడతావా చే అమ్మ డ్రైవర్ ఏం డ్రైవర్ ఏమో కథ గిన్ని సంవత్సరాలు ఒకసారి
గిన్ని సంవత్సరాలే బండి నడుపుతాడు నీ అవ్వ డ్రైవింగ్ వస్తలేదు పాడత్తలేదు బండిని గిట్లా దిగబెడతాడు ఇక చిన్న బండా దాన్ని ఇంకోసారి ఆపియా లేకుంటే దాన్ని ఇగ్గికి శాస్త్రం అయితే దానికి తెలిపలేదు మరి ఆడ అత్తడా నడపచ్చింది అంత మాత్రాన అని దావదేంగా పడుతుంది మీరు దానికి ఇప్పుడు ఏమైంది ఆడ వేస్తారా ఏ అర్జున్ కాకా నువ్వు పొక్క పడ్డదట అగో వేస్తాను అయి తాతయ్య ఇగో రైతీనే బండి ఇట్లున్నది అట్లా పడి చూపెడతావు మీకు గాడెం కొడతాను కుతూహలుగా బండిది ఆగమాగం తింటాను గాడెం కొట్టుకుంటా ఇగో అన్లోడ్ చేస్తాను అగో పిల్లగానికి ఇలా మీకు కనబడుతుందా ఇగో ఈయనే సంపత్ బాయ్ ఇగో ఇట్లా బండి ఇట్లున్నది అగో కట్టెలతో కొడతాను మామ అని బండి దిగబెట్టిండి ఇక్కడికి వచ్చి బాతాలు తింటాను మాతో ఆగో 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 చూసినావా బండిని మొత్తం దిగబెట్టింది మా కాకే ఆ కాకనా ఎటు పడితే ఇటు కూర తింటారా దీన్ని దాన్ని ఆపియకురా వెనకకు రాని వెనకకు రాని వెనకకు రాని ఆపియకు ఆడ ఆపి వేసి ఆపి ఎత్తాడు గాడెం కొడుతుంది మంచిగా ఇది టర్బో అదే కానీ ఆగో 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 దరుగుతుంది ఎవరో చాయ్ దరుగుతుంది ఎనకకు రాని పోని 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 అయ్యో నీ అంత సీనియర్ కాదులే వాళ్ళు అయ్యో అట్లా 90 కూర్చుని కూర కొడతాడు కాకే మిషన్ కోసం వచ్చినట్టు గోసలు మావని కాదు మా గోసలు చెప్పు రైతుల గోసలు ఎట్టున్నాయి మిషన్ దొరకక డ్రైవర్కే మిషన్ కరువు చూసినావా ఆయన డ్రైవరు మిషన్ కరువు ఉన్నాయి అట్టుంటది కథ వారం అవుతుంది రైతు వచ్చి థమ్స్అప్ తాగుతాండి ఇక్కడ నీళ్ళకని వచ్చి థమ్స్అప్ గుంజుతాడు అమ్మ అంతే అంతే ఇప్పుడు నా బండి మీద పెట్టుమంటాను అందుకే థమ్స్అప్ పోసి మీద కాక పడతాను కాకను అవ్వ ఇంకో చిన్నవా చూస్తుంది ఏ చిన్నవా చూస్తుంది పట్టరాదు ఇగో కాక చూడు ఎంత అందంగా ఉన్నాడు అగో థమ్స్అప్ తాగిగా పారా పోం పారా మన పెట్టేస్తాడు బండిగా ఆడు లేడా మా వాళ్ళ కదా లేడా మీ ఓన్ సేటు తెప్పివాను మా ఇంకో డ్రైవర్ గారు లేడా ఏమంటారు మీ సేట్లు తెప్పివాను చెప్పండి మీకు ఏం కావాలి మీకేం కావాలి చెప్పండి మీకు గిల్ల మాట్లాడు రైతుని అడగాలి ఒకసారి ఆగు అరే ఆగు చెప్పేది నీ పొలం కోద్దామా మీ పొలం డ్రైవర్ ఇటు మాట్లాడు నీకు పట్టుకో సార్ నీకు అసలు నీకేం కావాలి నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి మిషన్ కాడికి చెప్పు వచ్చినావా పొలం కొప్పించుకుందామని వచ్చినావా పోలే అలింకేడ పడతాయి ఒక 2 నిమిషాలు కొంచెం ఇంటర్వ్యూ చేస్తారా మా వాడిని పెద్ద రైతు పెద్ద రైతుని చేస్తాం కానీ నువ్వు ఎందుకు వచ్చినావు నీకు అసలు నీకేం పని అని వచ్చినావు చెప్పు ఆ రైతు అంటే పొలం కోసున్నాడు కాబట్టి వచ్చిండు పొలం చూద్దాం అమ్మా అంతేనా బండి నడిపినావు మరి మనకు నడపతే నడిపి ఇలా పాత సీట్ కారా మళ్ళీ ఏమన్నా చూసుకుంటా నడుపు అంటాను నడపతే ఫీల్ కావా అంతే అమ్మా అంతే అంటావు మళ్ళీ కొంచెం సీనియర్ కారా ఎట్లయినా నడుపుతాడు బాగా చిన్నదికి ఇప్పుడు నువ్వు యూజ్ చేసుకుంటలేవారా ఆడిగట్ట యూజ్ చేసుకుంటాడు తిన్నావా టిఫిన్ తెచ్చిరా లేదు వాళ్ళు టిఫిన్ వస్తాయి రా మంచి పెద్ద పెద్ద క్యారీ వస్తాయి వీళ్ళకు షారు కాదు సల్లసారు పచ్చడి అవుతుందా చెప్తాను సల్లసారు పచ్చడా వేరే కర్రీ ట్రాక్ పట్టుకోవా ఎన్ని ఎకరాలు మొన్న రమ్మాట రాదు ఉన్న 4 వేలకు ట్రాక్ అట ఉన్నాడు రాజా తాతయ్య వచ్చినప్పుడు చెప్పొద్దు ఫోన్ చేసి ఇంకొక దొయ్యన్నర ఉన్నది ఫీల్డ్ కోసేది కూడా ఇంకొక దొయ్యన్నర కోసిందంటే ఈ ఫీల్డ్ కూడా అయిపోతుంది కానీ అంతలోపే చీకటి అవుతుంది మావా అందుకే ఇక వీడియో అయితే ఇంతలో ఎండి చేద్దామని చూస్తాను నేను ఇక చూసినావా మనోడైతే అన్లోడ్ చేస్తాడు అయితే ఫస్ట్ ట్యాంకే మన అట్లా పోసేది మనోడు అన్లోడ్ చేసిన తర్వాత మనమైతే వెళ్ళిపోదాం మరి ఇక మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా